ఈ చిక్కుముడులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల సంఖ్యలో కాదు ఏం జరుగుతుంది, దీని వెనక మతలబ్ ఏంటి? సార్ బేసికల్గా 22A అనే ఆబ్జెక్ట్ ఫస్ట్ మనం ఒకసారి తెలుసుకుందాం. 22A ఆబ్జెక్ట్ ఎందుకు తీసుకొస్తారంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్ సేల్ డీడ్స్ని ఎంటర్టైన్ చేయకుండా ప్రొహిబిట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఒక సమగ్రమైన సర్వేలు కండక్ట్ చేసి ప్రభుత్వ భూములు ఉన్నా లేకపోతే ఏమైనా డిస్ప్యూట్స్లో ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటిని తాత్కాలికంగా వాటిని ప్రొహిబిట్ చేసి పక్కన పెడతారు. ఎందుకోసం పక్కన పెడతారు అంటే అలినేషన్ అవ్వకుండా, అంటే థర్డ్ పార్టీకి లేకపోతే ఇంకా అన్య వ్యక్తులకి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ ఆఫ్ లిటిగేషన్స్ని పెంచకుండా 2015లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, మిటిగేషన్ ఆఫ్ లిటిగేషన్ పాలసీ అని చెప్పేసి. దాని ప్రకారము లిటిగేషన్స్ ని మాక్సిమం తగ్గించాలని చెప్పేసి. మనందరికీ తెలుసు భారతదేశంలో సివిల్ డిస్ప్యూట్స్ 100 సంవత్సరాల నుంచి ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోయాయి అంటే బోత్ సైడ్స్ అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, డేట్ల మీద డేట్లు కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్ ఒకటి ఉండి ఒకటి లేకపోవడం కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు సహకరించకపోవచ్చు, గవర్నమెంట్ మారిన ప్రతిసారి సర్వే పాలసీస్ అని, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఒకసారి ప్రైవేట్ అయిపోతుంది, ఒకసారి గవర్నమెంట్ అయిపోతుంది, అంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ బేస్ చేసుకొని ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉండడం వల్ల సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ అయిపోయి పెండింగ్ ఉండిపోవడం వల్ల ఈ పాలసీ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఒకవేళ నిజంగా అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయ్యి ఉండి దానికి కట్ ఆఫ్ డేట్స్ కొన్ని ఉన్నాయి. 1973లో మనకి ఇనాం ద్వారా వచ్చిన భూములు కొన్ని అయితే ఇట్లాంటివన్నీ తీసేస్తే, ఇలాంటి కొన్ని తీసేసిన తర్వాత గవర్నమెంట్ భూములు వాస్తవంగా చెప్పాలంటే ప్రజల భూములు, దానికి కస్టోడియన్ గా ప్రభుత్వం ఉంది. దేనికోసం ఉందంటే ప్రభుత్వ భూములు ప్రజలకి కావాల్సిన పద్ధతిలో కావాల్సిన సందర్భాలలో వాళ్ళని అలకేట్ చేయడానికి. ఒక్క నిమిషం, మనకి ఇక్కడ అప్పారావు అని గాజువాక నుంచి ఆయన కాల్ చేస్తున్నారు. నమస్తే అప్పారావు గారు, చెప్పండి. మనతో పాటు ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు ఇక్కడ. ఏం అడుగుదలుచుకున్నారు మీరు? ఇక్కడ మాకు ఫోన్లు ఇచ్చారండి 87లోని. ఓకే, అంటే మింది గాజువాక మింది గ్రామం తాలూకా బంజరుభూమిలో ఫోన్లు ఇచ్చారు. కొండపక్క ఈ పట్టాలు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం కొంతమంది అమ్మేశారు. ఇప్పుడు ఒక 5-10 ఏళ్ళ తర్వాత పెళ్లిళ్ళకి పేరంటకాలకి ఆపదలు వచ్చి అవి పక్క వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. అవి ఇప్పుడు అంటే మా హౌస్ నేమ్ చేంజ్ అవ్వట్లేదు, అలాగే అవ్వదు అంటున్నారు. అది ఎలాగా అనేది ఏమంటారు దీనికి బాలాగారు? ఇప్పుడు క్వశ్చన్ లో ఫస్ట్ క్లారిటీ లేదు. అదే ఒకసారి సార్ మీ క్వశ్చన్ ని ప్రిసైజ్ గా చెప్పండి. క్లుప్తంగా, చాలా క్లుప్తంగా సమస్య ఏంటి అనేది చాలా సింపుల్ గా చెప్పండి, నాకు అర్థం. సార్ ఇప్పుడు సమస్య అంటే ఇప్పుడు 82లో ఈ గవర్నమెంట్ తహసీల్దార్ ఇచ్చారండి పట్టాలు ఇక్కడ. ఓకే, ఎప్పుడు ఇచ్చారు? అంటే వేకర్ సెక్షన్ కి ఇచ్చారు. ఎప్పుడు? ఏ సంవత్సరం? ఇల్లులు కూడా కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆపద కొలిది వాళ్ళ పెళ్లిళ్ళు పేరెంటాలు కొలిది అమ్మేశారు అనమాట అండి. అమ్మేస్తే అవి పక్క వాళ్ళు కొనుక్కున్నారు. ఓకే ఓకే, మీ సమస్య అర్థమైంది. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ కొనుక్కున్న వాళ్ళకి మీ సమస్య అర్థమైంది. ఆగండి, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డీకేటీ పట్టాస్ కావచ్చు, కాదు దానికి కూడా ఏమైపోతుందంటే గవర్నమెంట్ ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఇళ్ల స్థలాలు కావచ్చు, లేకపోతే ఈ కొన్ని ల్యాండ్స్ ఏవైతే ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చినవి ఏవైతే కండిషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఆ ప్రాపర్టీని అలినేషన్ చేసుకోవాలంటే దానికి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఓసి తీసుకోకుండా డైరెక్ట్ గా లోకల్లో ఈ నోటరీలు చేసుకోవడము, ఇలాంటి సేల్ చేసేసుకోవడము, తర్వాత ఏంటంటే డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మాకు అవ్వలేదు, మేము కొన్నాం కదా అని ఉంటారు. కానీ రూల్ ప్రొసీజర్ ప్రకారము రూల్ ఆఫ్ లా ని ఫాలో అవ్వకుండా ప్రాపర్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోకుండా జరగడం వల్ల ఏమైపోతుందంటే అలినేషన్ చేయడం అనేది ఇల్లీగల్. సో దాన్ని ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇళ్ల మధ్యలో ఏదో మీరు కూర్చొని మాట్లాడేసుకొని డబ్బులు ఇచ్చుకున్నామమ్మా, తీసుకున్నామమ్మా, డాక్యుమెంట్ రాసుకున్నామమ్మా, అయిపోయింది, నా దగ్గర నోటరీ ఉంది, నేను ఓనర్ అని అనుకుంటే అది లాభం ఒప్పుకోదు. అలాంటి వాటికి మనం ఇప్పుడు వెళ్ళకూడదు, ఎందుకంటే అది సమస్య కాదు కాబట్టి. సమస్య ఏంటంటే మనం ఈరోజు డిబేట్ పెట్టుకుంటే 22A ప్రభుత్వాలు ఎందుకు ఇంత రేంజ్ లో హడావుడిగా లిస్ట్ లో పెట్టాయి, ఇది ప్రధానమైన సమస్య. దీనివల్ల ఎవరికి నష్టము ఎవరికి లాభం అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ప్రభుత్వం తీసుకునే ఈ పాలసీ దేనికోసం అంటే
ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, అలానే చీఫ్ మినిస్టర్లకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకి అందరికీ కూడా డబ్బులు రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి అంటే ఇట్లాంటి లిటిగేషన్స్ ని క్రియేట్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి. వాళ్ళు ఒకవేళ ఇది బోల్డ్ అలిగేషన్ అన్నారంటే యూ కమ్ టు మీ అన్ ఓపెన్ డిబేట్, ఐల్ షో హౌ యూ విల్ డూ వాట్ ఈస్ యువర్ మోడ్ ఆఫ్ అప్రెంటిస్ అనేది. అంటే మేబీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రతిసారి మరి విచిత్రంగా నిన్న చూసాను నేను, ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ విజయవాడ కమిషనరేట్ ఆయనకి ఏదో అని చెప్పేసారని సాక్షి పేపర్ లో వేశారని చెప్పేసి ఒక జీవో, స్పెషల్ జీవో ఇష్యూ చేశారు, ప్రాసిక్యూషన్ ని కండక్ట్ చేయమని చెప్పేసి. అవసరమా? అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏం జరుగుతుందని చెప్తున్నా. వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ విత్ ప్రీయర్ పర్మిషన్ యూ నీడ్ టు సీక్. Being as a commissioner of the police, and if such kind of information brought to your notice, you can issue notice to them in a personal capacity. Yes. When it is your personal capacity, you can take in a call, right? అదే పనిగా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక జీవో తీసుకుంటున్నారు అంటే చీఫ్ సెక్రటరీ కూడా ఎంత కొల్యూషన్ ఉన్నాడు, బయాస్డ్ ఉన్నాడు, ఆయన ఓత్ ప్రకారము కాన్స్టిట్యూషన్ ఓత్ తీసుకుంటారు వీళ్ళందరూ. ఐఎస్ అయినప్పుడు దాని ప్రకారం అన్బయాస్డ్ గా ఉండాలి, పార్షల్ గా, ఇంపార్షల్ గా ఉండాలి. But there is a hypocrisy from top to bottom. సార్, ఇక్కడ డెమోక్రసీలో ఆటోక్రసీ నడుస్తుందా, ఆటోక్రసీలో డెమోక్రసీ నడుస్తుందా క్వశ్చన్ ఉంది ఇప్పుడు ఇక్కడ. దాంట్లో పాటు బ్యూరోక్రసీ ఈజ్ ఆటోక్రసీ అయిపోయిందా లేకపోతే నిజంగా బ్యూరోక్రసీ ఉందా అర్థం కావట్లేదు. Just simply under the guise of democracy, the autocracy is successfully running. ఎగ్జాక్ట్లీ. అయితే ఆటోక్రసీలో కూడా ఏం ఆటోక్రసీ నడుస్తుందంటే రిలీజియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆటోక్రసీ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. ఫ్యూడలిస్టిక్ ఆటోక్రసీ నేనంట. ఐడియాలజీ పాలసీ ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఒక పార్టీకి ప్రెసిడెంట్. ఆయన ఎమ్మెల్యేగా గెలవనప్పుడు, 2 చోట్ల ఓడిపోయినప్పుడు మాత్రం భాషలను మాత్రం భయంకరిస్తాడు. అదే ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత కనీసము ప్రజలకి మాన ప్రాణాలు పోతున్నాయి, పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లల ఇష్యూస్ ఉన్నాయి, పట్టించుకోవడంటే కూడా దిక్కులేని పరిస్థితుల్లో వచ్చేసిన సందర్భాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు ఎవరికనేది ప్రజలకు అర్థమైపోయి ఉంటది వాట్ ఈస్ వాట్ అనేది. ఈ విషయంలో కూడా 22A లిస్ట్ లో ఎందుకు గవర్నమెంట్ ఇంత సుముఖంగా ఉంది, 22 లిస్ట్ లో ఇంత పెద్ద ఎత్తున పెట్టింది అంటే దీని వల్ల జరిగే బెనిఫిట్ ఏంటో కూడా మీకు నేను ఒకసారి చెప్తా. వాళ్ళ మోటివ్. రవీందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. రఘు గారు ఒకసారి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి రవీందర్ రెడ్డి గారు? సార్ ఏం లేదు, 81 లో ఎంఆర్ఓకు అమౌంట్ కట్టి, డీడీ కట్టి ల్యాండ్ ఎంఆర్ఓ ద్వారా తీసుకున్నాను సార్. అయితే 81 నుండి ఇప్పటి వరకు కూడా పానీళ్ళు వస్తుంది, పాస్బుక్లు వచ్చినాయి, కొత్త తెలంగాణ పాస్బుక్ కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 22A లో ఖరీస్ ఖాతా అని పెట్టారు సార్. దండి సమస్య. రవీందర్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ ఎక్కడ? మీ ల్యాండ్ ఎక్కడ? ఇక్కడ సార్ హిమాయత్ సాగర్ లో. హిమాయత్ సాగర్ లో మాక్సిమం 22A కింద ల్యాండ్స్ అన్ని ఉన్నాయండి. మీరు రెవెన్యూ ఆఫీసర్లు ఎప్పుడు తీసుకున్నారు? 80లో తీసుకున్నారు కదా? 81 లో తీసుకున్నప్పుడు మీకు ఏ రకంగా అలాట్ చేశాడు? ల్యాండ్ అసైన్మెంట్ ఎలా? ల్యాండ్ కు 7.5% అడిషనల్ గా తెచ్చి తీసుకున్నారు సార్. మార్కెట్ వాల్యూ ప్రకారం మీరు తీసుకున్నారు తహసీల్దార్ దగ్గర నుంచి. డీడీ కట్టి తీసుకున్నారు కాబట్టి మార్కెట్ వాల్యూ పే చేసినని చెప్పేసి 22A కింద ఏ కండిషన్స్ మీద దాన్ని పెట్టారు? 22A అంటేనే పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి. Without notice, without gazette publication, that land should not be going into the 22A. మీ ల్యాండ్ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు ప్రొవిటరీ లిస్ట్ లోంచి. ఇప్పుడు హైకోర్టు నుంచి అంటే ఒక మాట ఇద్దరికీ చెప్తున్నా,